ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. మనందరికీ తెలిసిన వాక్యం. ఆరాధన గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన అర్థం చెప్పారు. చాలామంది ఆరాధన గురించి సరైన అవగాహన లేకుండా భక్తి జీవితంలో కొనసాగుతూ ఉంటారు. ఇది ఎంత బాధాకరం కదా. తనను ఎలా ఆరాధించాలో దేవుడు చెప్పాలి, కానీ మనం కాదు. మరి మన పనేంటి? దేవుడు చెప్పింది వినడం, చెప్పింది చెప్పినట్టుగా చేయడం, అంతే. అదే మన పని. దేవుడు ఆత్మ కనుక అని ప్రభువారు చెప్తున్నారు. అవును, దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు కోరే ఆరాధనకు భౌతిక వస్తువులతో సంబంధం లేదు. అనగా భౌతిక వస్తువులేవి ఆయనకు ప్రతినిధులు కానేరవు. ఏకైక ఆత్మస్వరూపి అయిన దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఆరాధించగలం. ఆరాధన హృదయంలో నిండి ఉంటుంది కాబట్టి గుడులు, స్థలాలు, ప్రదేశాలు కాదు ముఖ్యం. గుడికి వెళ్ళి ఆరాధిస్తాం, అది సరే. అది దేవుని బిడ్డలతో కలిసి సమిష్టిగా చేసే ఆరాధన. అది ఎవరు చేస్తారు? నిజంగా దేవుని హృదయంలో నిండి ఉన్న ఆరాధనను వ్యక్తీకరిస్తారే కానీ గుడిలోనే ఆరాధించాలి, ఇక ఇంకెక్కడైనా మన ఇష్టంగా ఉండొచ్చు అని కాదు. ఎక్కడున్నా ఏం చేస్తున్నా హృదయంలో నుండి నిత్యము స్తుతి, ఆరాధన ఆయన సన్నిధికి చేరుతూ ఉండాలి అని గ్రహిద్దాం. ఇది ఆత్మస్వరూపి అయిన దేవుని ఆత్మతో ఆరాధించే విధానం, సత్యముతో నిజముగా చేసేది. ఇటువంటి ఆరాధన మనం దేవునికి సమర్పించడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమె